రిఫర్ చేస్తే యుఎస్ చైనా ట్రేడ్ వార్ సమయంలో కొంచెం ఏదో సీరియస్ శాంక్షన్సే యుఎస్ పెట్టుకుంది. అంటే నాట్ ఓన్లీ ద పోర్ట్ కంట్రీ కాకుండా ఆరిజిన్ కంట్రీ మీద కూడా కొంత నిఘా పెడుతోందని. సో దట్ అప్పుడు మనం సింగపూర్ నుంచో దుబాయ్ నుంచో చేయడం కూడా అంత సులువు కాదేమో. ఆ, రెండు విషయాలండి. మీరు చెప్పింది కరెక్ట్, పుల్లారావు గారి ట్రస్ట్ కూడా కరెక్ట్. అంటే థర్డ్ కంట్రీ నుంచి పంపించేప్పుడు మనం ఎలా పంపించాలి, అక్కడ కంటెంట్ కొద్దిగా యాడ్ చేస్తే కనుక మనం పంపించచ్చండి వేరే కంట్రీ నుంచి. థర్డ్ కంట్రీ ఆరిజిన్ రూల్స్ అని ఉంటాయి. అంటే ఒక కంట్రీ మీద టారిఫ్స్ పెడితే దాన్ని తప్పించుకోవడానికి చైనా చేస్తుంది చాలా. ఉదాహరణకి కంబోడియా నుంచి చాలా టెక్స్టైల్స్ యూరోప్ కి, యునైటెడ్ స్టేట్స్ కి పంపిస్తుంది. ఒక చొక్కా కనుక, ఒక షర్ట్ కనుక తీసుకెళ్లి కంబోడియాకి తీసుకెళ్తే అక్కడ గుండీలు కుట్టి కొంత వాల్యూ ఎడిషన్ చేసి పంపించేస్తారు. సో అలాంటివి చెయ్యొచ్చు. కానీ అవి కూడా వాటి మీద అమెరికా వాళ్ళు కొద్దిగా గట్టిగా వ్యవహరించారు. అందుకే కంబోడియా మీద మనం ఇప్పుడు అంటే వాళ్ళు దాంట్లో ఏఐని కూడా వాడుతున్నారట. ఏఐని వాడటం అవన్నీ నడుస్తాయి. అందుకనే కంబోడియా, వియత్నాం మీద, తర్వాత బంగ్లాదేశ్ మీద మొదట్లో కొద్దిగా ఎక్కువ వేయటం జరిగింది, ఇప్పుడు తగ్గించడం జరిగింది. ఏమిటంటే వాళ్ళని హెచ్చరించారు, మీ దేశం నుంచి చైనా గూడ్స్ వస్తే కనుక మా దేశంలోకి అని. సో మనకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి థర్డ్ కంట్రీ నుంచి వెళ్తే. కాకపోతే మనం ఆలోచించాల్సింది ఏంటంటే థర్డ్ కంట్రీలో మనం ఏమన్నా యాడ్ చేయొచ్చా. తర్వాత రెండో అంశం అండి, వేరే దేశాలకి డైవర్సిఫై చేయడం అంత తేలిక కాదండి. ఇప్పుడు ఉదాహరణకి మీరు రష్యా తీసుకోండి. రష్యా జీడిపి $2 బిలియన్, మనం $4 బిలియన్. ఎంత ఎక్స్పోర్ట్ చేస్తాము? రష్యన్ జీడిపి అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుంటే రష్యాది అది $14,000 ఉంది. అదే జపాన్ తీసుకోండి 33,000 ఉంది. అలానే అమెరికా తీసుకోండి ఇంకా ఎక్కువ ఉంటుంది. సో పర్ క్యాపిటల్ తక్కువ ఉన్న దేశాలకి డైవర్సిఫై చేయాలి అంటే వాళ్ళు కొనుగోలు చేసుకునే శక్తి, సామర్థ్యాలు వాళ్ళలో ఉండాలి. అదొక ప్రాబ్లం. అంటే సూరత్ వజ్రాలు ఫినిషింగ్ చేసి దాన్ని పంపించడానికి ఎక్కడ పంపిస్తాం? కన్జంప్షన్ చోటకి పంపించగలం, ఆఫ్రికా పంపలేం కదా. అది సో అది అలాంటి ఛాలెంజెస్ రావటం జరుగుతుంది. తర్వాత ఎస్టాబ్లిష్డ్ డీలర్ నెట్వర్క్స్ అవన్నీ కూడా ఉంటాయి కదండి, అవన్నీ బ్రేక్ చేసి కొత్త డీలర్ నెట్వర్క్స్ అవి ఏర్పాటు చేయడం కూడా కష్టము. ఉదాహరణకి చైనాకి ఎక్స్పోర్ట్ చేయాలనుకోండి, చైనా ఇట్ సెల్ఫ్ ఇస్ అదే ఎగుమతి చేసే దేశం పెద్ద ఎత్తున. వాళ్ళకి పెద్ద ఎత్తున డొమెస్టిక్ ఇండస్ట్రియల్ కెపాసిటీస్, ఓవర్ కెపాసిటీస్ ఉన్నాయి. అలాంటి తరుణంలో మన నుంచి తీసుకుంటారా వాళ్ళు? ఇప్పుడు ఉదాహరణకి మనం అమెరికాకి $9 బిలియన్ ఫార్మాసిటికల్స్ ఇస్తూ ఉంటే చైనాకి మనం కేవలం $350 మిలియన్. బిలియన్ ఎక్కడ, 9 బిలియన్ ఎక్కడ, $350 మిలియన్ ఎక్కడ? సో అది ప్రాబ్లం వస్తుందండి. ఈ తర్వాత ఇందాక మనం స్వదేశీ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా చక్కటి పాయింట్ చెప్పారు ఆయన. మన దగ్గర వస్తున్న ప్రాబ్లం నా ఉద్దేశంలో స్వదేశీకి సంబంధించి అది కేవలం గవర్నమెంట్, పొలిటికల్ పార్టీస్ కే మాట్లాడుతున్నారు, కానీ ఆర్థిక రంగంలో మిగతా యాక్టర్స్ అందరూ, మిగతా ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ ఆలోచనల్ని తమలో ఇంటర్నలైజ్ చేసుకున్నారా అని ఆలోచించాలండి. ఉదాహరణకి మీరు ఈస్ట్ ఏషియా తీసుకోండి, గవర్నమెంట్ ఆర్డర్ ఏమీ లేదు, కానీ ఇండియన్ సాఫ్ట్వేర్ సెక్టర్ అక్కడ అంత పెద్దగా యూరోప్ తో పోలిస్తే తక్కువ. ఎందుకంటే వాళ్ళ ప్లేయర్స్ కి వాళ్ళే స్పేస్ ఇస్తారు. అంటే ఇంత చీప్ గా మనం సాఫ్ట్వేర్ సెక్టర్ సర్వీసెస్ ఇవ్వగలిగిన యూరోప్, అమెరికాకి జపాన్ లేదా సౌత్ కొరియా మిగతా మార్కెట్స్ లోకి మనం ఎందుకు బ్రేక్ అవ్వలేకపోతున్నాం? ఎందుకంటే వాళ్ళ దేశంలో ఉన్న స్వదేశీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ ఇండస్ట్రీలో ఇన్కల్కేట్ చేసుకున్నారు. వీలైతే మన దగ్గర ఉన్న వాడి దగ్గర కొద్దిగా ఎక్కువైనా వాడితో పనిచేసి క్వాలిటీ ఇంప్రూవ్ చేసి వాడి దగ్గర కొందామని ఇష్టపడతారు. కానీ చాలా మంది సౌత్ ఈస్ట్ ఏషియా, ఈస్ట్ ఏషియాలో అటువంటి ఆలోచన ధోరణి మన దేశంలో మన కార్పొరేట్ సెక్టర్స్ లేదా మన చిన్న ఇండస్ట్రీస్ మనకు కూడా మనం డెవలప్ చేస్తాం. సంజయ్ గారు, కొంతమందికి అనుమానం ఏంటంటే ఇప్పుడు 16% ఉంది ఏది యుఎస్ నుంచి ఇండియాకి ఎక్స్పోర్ట్ అయ్యే గూడ్స్ మీద. వాల్యూ ఈజ్ ఆల్మోస్ట్ ఒక $10 బిలియన్ అటు ఇటుగా $83 to $84 బిలియన్ ఉంది. సో రెసిప్రోకల్ టారిఫ్స్ ఇండియా వెయ్యగలదా, వెయ్యలేదా అనేది? అంటే మనం అమెరికా మీద రెసిప్రోకల్ టారిఫ్స్ వేస్తే వాళ్ళు వాళ్ళు ఎట్లా స్పందిస్తారు అనేది మనం ఆలోచించాలండి. బికాజ్ మనకి వాళ్ళకి మధ్య ఆర్థికంగా చాలా వ్యత్యాసం ఉంది కదా. వాళ్ళకి స్పేస్ ఎక్కువ ఉంది, మనకంత లేదు. సో మనం తిరగబడి వాటి మీద టారిఫ్స్ వేసాం అనుకోండి, ఉదాహరణకి అనుకున్న ఫార్మాసిటికల్ ప్రోడక్ట్స్ ఆపామనుకోండి, వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారు? వాళ్ళు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. సర్వీస్ సెక్టర్, సాఫ్ట్వేర్ అవన్నీ కూడా ఆపితే తీవ్రమైపోతుంది. అప్పుడు మన మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? సో నా ఉద్దేశంలో అందుకని మనం చాలా అది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. తర్వాత ఈ జర్మన్ న్యూస్ పేపర్స్ లో వాటిల్లో ట్రంప్ ఫోన్ చేస్తే మోడీ తీయలేదు, వాస్తవాలు అయ్యుండొచ్చండి. కానీ దాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే నా ఉద్దేశంలో ఒక పర్సనలైజ్ చేస్తున్నారంటే ఇదేదో భారత ప్రభుత్వంలో కొంతమంది పాలసీ మేకర్స్, ప్రధానమంత్రి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కొద్దిగా
విషియేట్ చేస్తున్నారు అని వచ్చే విధంగా కూడా రాయటం జరుగుతుందండి. అది కూడా మనం గమనించాలి. ఇది దట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ వార్ఫేర్ అంటాం కదా, మనం ఆలోచన విధానాన్ని మార్చే విధంగా. సో బట్ దెర్ ఈస్ ఎ స్ట్రక్చరల్ ప్రాబ్లం. ఉదాహరణకి అగ్రికల్చర్ తీసుకోండి మీరు. ఇండియాలో అగ్రికల్చర్ మోడర్నైజ్ చేయడానికి మనం ఫార్ములాస్ పెట్టాం. అవి మంచిదా చెడ్డదా అని వదిలేండి కాసేపు.